పగటి కళలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి అధికారంలో దిగే ముందుకి ఈ రామారావు గారు కానీ, ఈ అబద్ధాలరావు గారు కానీ, ఈ శకునమామ గారికి కానీ, ఈ కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులెంత? ఈనాడు మీకున్న ఆస్తులెంత? ఈ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలరావు అంటాడు, డ్రామారావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, తొట్టి గ్యాంగ్ ఎట్లకు బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరితో మీకు తెలియదా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్ధాలరావు, డ్రామాలరావు, సెకండ్ మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్ధాలరావుకి, డ్రామాలరావుకి బాగా తెలుసు. అంతేకాదు, మాయ మాటలు చెప్పి తడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత మీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా రైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్ధాలరావు? అప్పుడే పెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాలో? మోచేతి నీళ్ళంటే ₹1 కోటితో కాదు, ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తారు, ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం ఉందని దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు, విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయితూ ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు అబద్ధాలరావు, డ్రామాలరావు, శకునమామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి. ఈ ముగ్గురు ఎలా ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తుంది. అంతేకాదు, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శక ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో చూడండి. ఒట్టునాగరపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న మీలాగా వాళ్ళ పేర్లు తీసేలా
ఎఫ్ఐఆర్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనం మా చిత్తశుద్ధి. మీలాగా ప్రభుత్వంలో ఉన్నారని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పరు కూడా. అయినా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో ఏది ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా, విచారణలో తప్పకుండా చేసింది ఎవరు, ఆ చేసిన దాని వెనక ఎవరి పాత్ర ఉందో, ఏ ఓము పాత్ర ఉందో, ఆ ఓముకి ఒత్తాస పలికే వాళ్ళు ఎవరో తప్పకుండా వస్తుంది. అంతేకాదు, నేను ముక్కుసూటిగా మళ్ళీ అడుగుతున్న అబద్ధాలు అని వారి టీమును అడుగుతున్నా. మేము ప్రశ్నించడంలా, శకుని మామ కూతురు నీ మీద 10 అభియోగాలు చేసింది. ఏమి 10 అభియోగాలకు ఒక్క అభియోగానికి కూడా సమాధానం చెప్పలేదు. అబద్ధాలు ఏమి సమాధానాలు లేవా? సమాధానాలు రెండు ఉంటే నోరు తెరవచ్చు కదా. మీ కుటుంబ పంచాయతీలు, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు మాకు మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ కుటుంబ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల పంచాయతీలాగా, మీ కుటుంబ విషయాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విషయాలాగా మీరు ఎలా తీసుకొస్తారు? మీరు ఎలా మాట్లాడతారు? మీ బురదని పక్కులందరికీ, ఈ ప్రభుత్వానికి ఎలా బురద రాయాలని చూస్తారు? అంతేలే. గ్రామీణ ప్రాంతంలో ఇంకొక సామెత ఉంది, గజ్జి కుక్క. ఊళ్ళో ఒక సాగు, ఒక శుభకార్యం జరుగుతుంటే వంటలు ఏర్పాటు చేస్తుంటారు, వంటలు చేస్తుంటారు. వంటలు చేసేటప్పుడు కొన్ని గజ్జి కుక్కలు ఉంటాయి ఆడ. ఆ గజ్జి కుక్కని ఆ వంటల దగ్గరికి రావద్దని ఆ పనులు ఎంతసేపు పారదారాలన్నా ఆ గజ్జి కుక్క పోతుందా? అక్రమ ఆస్తుల కోసం, అక్రమ సంపాదన కోసం తాపత్రయపడే ఆ వంటలు లాంటి ఈ ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, ఇంకా అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది. చివరగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చిద్దామని, ఆ అంశాలు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకి ఉపయోగపడే విధమైన ఒక అర్థవంతమైన చర్చలో పాల్గొంటారని ఈ ప్రభుత్వం తలంచింది. అయినా కూడా అలా కాకుండా కేవలం వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి అక్రమ ఆస్తులని కాపాడుకోవటం కోసం భయభ్రాంతులను చేయడాలని ఇలా
తాటాకు చప్పులు చేస్తేనో, ఇట్లా కారు కూతలు కూస్తేనో, ఇందాక ఉదాహరణ చెప్పిన ఆ అడవి పందిలాగా గజ్జి కుక్కలాగా చేస్తేనో ఈ ప్రభుత్వం భయపడదు. ఈ ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇందాక అడవి పంది ఎలా బురదను పూసుకొని వచ్చి ఆ శివానికి పుయ్యాలని తాపత్రయపడితే ఆ శివం తిరగబడి అడవి పందిని ఆ బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. మీ అక్రమాల చిట్ట, మీ భూదండాల చిట్ట, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం తప్పకుండా తొందరలోనే ఉంటది. మీ తాటాకు చప్పట్లకి భయపడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. భట్టి గారి మీద ఒకరోజు కామెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మరొక రోజు కామెంట్, జూపల్లి కృష్ణారావు గారి మీద ఒకరోజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒకరోజు. ఎవరి మీద నువ్వు అంటే నిందన మోపటం నీకు ఈజీ. ఎందుకంటే ఆ అబద్ధాలు అనే ఇంటి పేరుతో పుట్టినోడు కదా, అబద్ధాల అడ్రస్ తో పుట్టినోడు కదా. ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడం మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్. అండర్లైన్ చేసుకో, భయపడం. నీ దగ్గర ఏం చట్టాలుంటే ఈ ప్రభుత్వం నీ చట్టాల కోసం కాదు, పారదర్శకంగా ప్రతిదీ పబ్లిక్ చూపిస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం. రోజుకు ఒక డ్రామా తీసుకొచ్చి రోజుకు ఒక మంత్రి మీద ఏదో గుడ్డ కాల్చి మీదేసి సునకానందం పొందటం కాదు.